అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. జాతీయ భద్రత, విదేశీ ఉగ్రవాదుల నుంచి అమెరికాను రక్షించేందుకు 12 దేశాల పౌరులపై పూర్తి ట్రావెల్ బ్యాన్ విధించారు. అలాగే మరో 7 దేశాలపై పాక్షిక ఆంక్షలు విధించారు. జూన్ 9 నుంచి ఈ ట్రావెల్ బ్యాన్ అమల్లోకి రానుంది. ఈ బ్యాన్ వల్ల అమెరికాలోకి ప్రవేశించే విదేశీ విద్యార్థులు, పర్యాటకులు, వ్యాపారవేత్తలు, ఇతర వలసదారులపై తీవ్ర ప్రభావం పడనుంది. రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇతర దేశాల పౌరులపై ట్రంప్ కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన కొత్తలోనే కొన్ని దేశాల పౌరులపై ట్రావెల్ బ్యాన్ విధిస్తున్నట్లు ప్రకటించారు. మొత్తం 12 దేశాల పౌరులు అమెరికాలోకి ప్రవేశించడంపై పూర్తి నిషేధం విధించారు. ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్, చాద్, రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఈక్వటోరియల్ గినియా, ఎరిత్రియా, హైతీ, ఇరాన్, లిబియా, సోమాలియా, సూడాన్, యెమెన్ దేశాల పౌరులు శాశ్వత వలస లేదా తాత్కాలిక వీసాలైన విద్యార్థి, టూరిజం, వ్యాపార వీసాలు ద్వారా అమెరికాలోకి రాకుండా నిషేధం విధించారు. ఇక అదే సమయంలో మరో 7 దేశాలపై పాక్షిక ఆంక్షలు విధించారు. బురుండి, క్యూబా, లావోస్, సియెరా లియోన్, టోగో, తుర్కమెనిస్తాన్, వెనిజులా దేశాల పౌరులు శాశ్వత వలస వీసాలు లేదా B1, B2, B1R, B2, FMJ వీసాలను పొందకుండా ఆంక్షలు విధించారు. అయితే ఇందులో కొన్ని మినహాయింపులు ఉన్నాయి. అమెరికాలో శాశ్వత నివాసితులు, ఇప్పటికే వీసా కలిగిన వారు, ఆఫ్ఘన్ స్పెషల్ ఇమిగ్రెంట్ వీసా హోల్డర్లు కొన్ని కేసులలో స్టేట్ సెక్రటరీ అనుమతితో ప్రవేశం పొందవచ్చని అమెరికా ఇమిగ్రేషన్ అధికారులు తెలిపారు. జాతీయ భద్రత, ఉగ్రవాద నిరోధక చర్యల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. ఈ 12 దేశాలు అమెరికాకు అత్యంత ప్రమాదకరమైన దేశాలుగా పరిగణించారు. ఈ దేశాలలో సరైన స్క్రీనింగ్, వెట్టింగ్ వ్యవస్థలు లేవని, లేదా ఈ దేశాలు ఉగ్రవాద కార్యకలాపాలకు కేంద్రంగా ఉన్నాయని, వీసా ఓవర్ స్టే రేట్లు ఎక్కువగా ఉన్నాయని వైట్ హౌస్ అధికారులు తెలిపారు. ఎరిత్రియాలో FMJ వీసాల ఓవర్ స్టే రేటు 55.43%, చాద్లో B1, B2 వీసాల ఓవర్ స్టే రేటు 49.54%గా ఉందని ఓవర్ స్టే రిపోర్ట్ తెలిపింది. ఇక ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ నియంత్రణ, ఇరాన్, క్యూబాలో రాష్ట్ర ప్రాయోజిత ఉగ్రవాదం, హైతీలో చట్టపరమైన సమాచార వ్యవస్థ లేకపోవడం, సోమాలియా, యెమెన్లలో తగిన పాస్పోర్ట్ జారీ వ్యవస్థ లేకపోవడం వంటి కారణాలను వైట్ హౌస్ పేర్కొంది. అలాగే బౌల్డర్, కొలరాడోలో ఇటీవల జరిగిన ఒక ఉగ్రవాద దాడి ఈ బ్యాన్కు ఉదాహరణగా చూపించారు. అయితే ఈజిప్టుపై అమెరికా ఎలాంటి ట్రావెల్ బ్యాన్ విధించలేదు. 2017లో ట్రంప్ అధికారంలోకి ఉండగానే తొలిసారిగా పలు దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించారు. అప్పట్లో కొన్ని ముస్లిం దేశాలపై బ్యాన్ విధించారు. అయితే ఇప్పుడు విధించిన బ్యాన్ కూడా దానికి కొనసాగింపుగానే చూడొచ్చని నిపుణులు చెబుతున్నారు. 2017లో ఇరాన్, ఇరాక్, లిబియా, సోమాలియా, సూడాన్, సిరియా, యెమెన్ వంటి 7 ముస్లిం దేశాలపై బ్యాన్ విధించారు. అయితే దీన్ని అనేక మంది వివక్షాపూరితమైనదిగా విమర్శించారు. ఈ బ్యాన్ కోర్టులలో సవాళ్లు ఎదుర్కొని 3వ సంస్కరణలో 2018లో సుప్రీంకోర్టు ద్వారా ఆమోదించబడింది. ఆ బ్యాన్లో వెనిజులా, నార్త్ కొరియా కూడా చేర్చారు. జో బైడెన్ 2021లో అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ బ్యాన్ను రద్దు చేశారు. ఇప్పుడు ట్రంప్ రెండోసారి పదవి చేపట్టిన తర్వాత మరింత విస్తృతమైన బ్యాన్ను ప్రవేశపెట్టారు. ఇందులో ఆఫ్రికా, ఆసియా, కరేబియన్ దేశాలు చేర్చారు. ఈ కొత్త బ్యాన్లో హైతీ, ఆఫ్ఘనిస్తాన్, కాంగో వంటి దేశాలు కొత్తగా చేరాయి. ఈ దేశాలపై 2017లో ఎలాంటి బ్యాన్ విధించలేదు. ఈ ట్రావెల్ బ్యాన్ భారతీయ విద్యార్థులపై ప్రత్యక్షంగా ప్రభావం చూపకపోయినా ట్రంప్ పరిపాలన, విదేశీ విద్యార్థులపై విధించిన కఠిన వీసా ఆంక్షలు భారతీయ విద్యార్థులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈ బ్యాన్లో చేర్చబడిన దేశాల నుంచి వచ్చే విద్యార్థులు, ముఖ్యంగా మయన్మార్ లేదా హైతీ నుంచి వచ్చేవారు అమెరికాలో చదువుకోవడానికి అవకాశాలను పూర్తిగా కోల్పోతారు. ట్రంప్ విధించిన ట్రావెల్ బ్యాన్ అనేక విమర్శలు ఎదుర్కొంటోంది. సివిల్ లిబర్టీస్ గ్రూపులు, ఇమిగ్రెంట్ రైట్స్ అడ్వకేట్స్ ఈ బ్యాన్ను వివక్షాపూరితమైనదిగా, జాతి ఆధారంగా విభజనను సృష్టించేదిగా ఉందని ఆరోపిస్తున్నారు. కౌన్సిల్ ఆన్ అమెరికన్ ఇస్లామిక్ రిలేషన్స్ ఈ బ్యాన్ను ముస్లింలపై ద్వేషంగా అభివర్ణించింది. అలాగే ఈ బ్యాన్ కుటుంబాలను విడదీస్తుందని, అమెరికా ఆర్థిక వ్యవస్థకు హాని కలిగిస్తుందని విమర్శకులు చెబుతున్నారు. ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాలపై బ్యాన్ విధించడంపైన విమర్శలు వినిపిస్తున్నాయి. అమెరికా సైన్యానికి సహాయం చేసిన ఆఫ్ఘన్లు రిఫ్యూజీలుగా అమెరికాలో ఆశ్రయం పొందినవారు ఈ బ్యాన్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొనున్నారు. మొత్తంగా ట్రంప్ తీసుకున్న ట్రావెల్ బ్యాన్ నిర్ణయం అమెరికా ఇమిగ్రేషన్ విధానంలో మార్పులు తీసుకురావడమే కాక
ప్రపంచ దేశాలతో ఉన్న సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. జాతీయ భద్రతా పేరుతో తీసుకున్న ఈ నిర్ణయం ఎంతో మంది విద్యార్థులు, వలసదారులు, పర్యాటకులకు ఇబ్బందులు తీసుకురానుంది.